ఒక ఆర్మీ రెజిమెంట్లో ఒక హిందూ ఆలయంలో జరిగిన హిందూ పూజా కార్యక్రమంలో ఒక సైన్యాధికారి, ఒక క్రిస్టియన్ సైన్యాధికారి, అతని పేరు శామ్యూల్ కమలేషన్, ఆయన పాల్గొనడానికి నిరాకరించారట సార్. ఉన్నతాధికారులు వెంటనే ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారుల నిర్ణయం సరైందేనని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయిస్తే ఆ సైన్యాధికారి తొలగింపు సబబే అంటూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన పరిస్థితి సార్. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. వేరే మత పూజల్లో పాల్గొనకపోతే ఉద్యోగం పోవాలా? శామ్యూల్ కమలేసన్ అనేటువంటి ఒక సైనికుని గూర్చి, సైనికుడు అనడం కంటే సైనిక అధికారి గూర్చి నేను మీకు విషయాలు చెప్పబోతున్నానండి. ఇతను భౌతికమైనటువంటి భారతదేశంలో ఒక మంచి సైనిక అధికారిగా ఉండి, అదే సమయంలో ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి నమ్మకమైన సైనికునిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇది ముందుగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక సైనిక అధికారిగా తన డ్యూటీలో కొనసాగుతూ, అదే సమయంలో యేసుక్రీస్తుకు నమ్మకమైన దాసునిగా జీవితాన్ని గడుపుతున్నటువంటి, మారు మనసు పొందినటువంటి ఒక మంచి సైనిక అధికారి శామ్యూల్ కమలేసన్. చాలామంది అండి చిన్న చిన్న విషయాలకే అడ్జస్ట్మెంట్ అయిపోతారు. ఎంత భక్తి చేస్తున్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, నాకు తెలిసి పాస్టర్లలో కూడా రాజీ పడిపోయే ధోరణి ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈయన చూసి మనం ఒక విధంగా బుద్ధి తెచ్చుకోవాలి. క్రీస్తు కొరకు ఈ రీతిగా మనం నిలబడడం చెయ్యాలి. ఇతన్ని మార్గదర్శకంగా మనం చూడాలి. అతను చూసి మనకి ఒక జ్ఞానం తెచ్చుకోవాలి. అతను చూసి ఆత్మ సంబంధమైన పౌరుషాన్ని మనం తెచ్చుకోవాలి. ఈ యొక్క సైనిక అధికారిని చూసి మనం నేర్చుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. దైవికమైనటువంటి భక్తి విషయంలో రాజీ పడకుండా అవసరమైతే ఉద్యోగాన్నే పోగొట్టుకున్నటువంటి వైనం. ఈ రోజుల్లో ఇలా ఎవరు చేస్తారండి? అది కూడా సైనికుడు కాదు, సైనిక అధికారి. ఒక చిన్న బెటాలియన్కు అధికారిగా ఉన్నాడు ఆయన. తన విధుల నిర్వహణలో అన్యమత సంబంధమైనటువంటి గర్భాలయంలోకి వెళ్ళి ఆ పూజా పునస్కారాలు చేసేటువంటి కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. అది ఒక భాగం, డ్యూటీలో ఒక భాగం. అయితే నేను క్రైస్తవ మత విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిని, మతం అన్నప్పుడు తప్పుగా భావించకండి. కొంతమందికి తెలియదు. మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. మతం అంటే అసలు అర్థం ఏంటో ఒక వీడియోనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మతం అంటే ఒక దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండటం. హిందూ మతం కొందరు దేవుళ్ళ పట్ల వాళ్ళ నమ్మకం కలిగి ఉన్నారు. ఇస్లాం మతం అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉన్నారు. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. ఇది భావన. కనుక మతం అంటే మనం ఏదో అది తక్కువ అని భావించాల్సిన అవసరం లేదు. నిజానికి మతం అనడం కంటే క్రైస్తవ్యాన్ని మార్గం అని చెప్పుకోవడం క్రీస్తు దగ్గర నుంచి ప్రారంభం అయ్యింది. ఎందుకంటే మత స్థాపన చేయటానికి యేసుప్రభు వారు ప్రయత్నం చేయలేదు, కానీ ప్రజలకు మార్గాన్ని చూపించే ప్రయత్నం ఆయన చేశారు. కనుక నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నన్ను అనుసరించి నడుచుకోండి, మీరు పరలోకం చేరుకుంటారు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. కనుక క్రైస్తవ్యం మతం అన్న తప్పులేదు. అంతకంటే శ్రేష్టమైన పదం ఇంకేదైనా ఉందా అంటే క్రైస్తవ్యం అనేది మాత్రమే ఒక మంచి మార్గం అని చెప్పడం సమంజసమే. ఇందులో ఏది వాడినా మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక క్రైస్తవుణ్ణి, గర్భాలయంలోకి నేను అసలు అడుగు పెట్టలేను, దయచేసి నన్ను క్షమించండి అని తిరస్కరించాడు శామ్యూల్ కమలేసన్.
ఈయన 2017లో ఆర్మీలోకి వెళ్ళినట్టుగా ఉన్నాడండి. 2021లో ఈ సంఘటన జరిగిందండి. తర్వాత సైనిక అధికారులు ఏం చేశారంటే, సైన్యం ఏం చేసిందంటే ఆ డిపార్ట్మెంట్ ఈయన్ని ఉద్యోగంలో నుంచి పీకేసింది. ఏమండి, ఇక్కడ ఆగి ఆలోచించండి. ఉద్యోగం పోగొట్టుకోవటానికైనా ఆయన ఇష్టపడ్డాడు కానీ, లేదా నేను ప్రభు కోసం, నేను క్రైస్తవుణ్ణి, నిజమైనటువంటి విశ్వాసిని, నిజమైన దైవభక్తి కలిగిన వాడిని, నేను ఇలా చేయలేను అని ఆయన దేవుని కోసం, క్రీస్తు కోసం చూడండి ఎంత గొప్ప ఉన్నతమైన భావాలతో నిలబడ్డాడో. మనలో ఎంతమంది ఉండగలమండి? సామాన్య విశ్వాసులను కాదు, సేవకులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. మనల్ని మనం ఈయన చూసి ప్రశ్నించుకోవాలి. ఈయనలాగా ఎంతమంది నిలబడగలరు? ఒకవేళ ఎంప్లాయీస్ చాలా రకరకాల డిపార్ట్మెంట్స్లో, టీచర్స్ అనండి, డాక్టర్స్ అనండి, యాక్టర్స్ అనండి, లేకపోతే రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనండి, రాజకీయ రంగం అనండి, ఏమండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనండి, లేదా రకరకాల డిపార్ట్మెంట్లో క్రైస్తవులు ఉన్నారు. ఉద్యోగం దగ్గరకు వచ్చి ఉద్యోగ విషయానికి సమస్య వస్తుంది అని తెలిస్తే ఏ అధికారి అయినా సరే, ఏ ఉద్యోగి అయినా సరే ఖచ్చితంగా వెనక తగ్గుతాడు. దేవుని విషయంలో రాజీ పడిపోతారు. ఇది సహజం. ఇక మనం కూడా సరేలేండి మరి ఉద్యోగం కదా అంటాం. కానీ ఉద్యోగం విషయంలో రాజీ పడకుండా ఈ వ్యక్తి న్యాయబద్ధంగా దేవుని కోసం నేను ఈ పని నేను చేయలేను, ఇది నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడండి. ఇది మనగాడు, నిజమైన హీరో, క్రీస్తు కొరకు నిలబడిన నిజమైన క్రీస్తు సైనికుడు. ఇది చాలా సంతోషకరం ఒక విధంగా బాధ ఏంటంటే ఆయన్ని డిస్మిస్ చేశారు. ఇది సమంజసంగా అనిపించలేదండి. సరే, ఈ విషయంలో నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని విమర్శించాలి, వ్యతిరేకించాలి, లేకపోతే ఇది తప్పు అని చెప్పాలి అని నేను భావించట్లేదు. సరే, మనది లౌకిక దేశం, యూనిఫామ్కి మనం ఖచ్చితంగా మనం విలువలు ఇవ్వాలి, ఆర్డర్స్ని, ప్రభుత్వ ఆర్డర్స్ని ఖచ్చితంగా పాటించాలి, లేదా అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది అంటూ మరి సిజేఐ సూర్యకాంత్ గారు, అట్లాగే సిజేఐ జాయ్ మాల్యా గారు అనేటువంటి ఇద్దరితో కూడిన ధర్మాసనం నిన్న మొన్న అంటే 25వ తారీఖున ఈ కేసును కొట్టేసింది. సైన్యం తీసుకున్న నిర్ణయం సరైందే, ఆయన ఉద్యోగంలో నుంచి తీసేయడం సరైన నిర్ణయమే, మేము దాన్ని సమర్థిస్తున్నాం అని శామ్యూల్ కమలేసన్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. నేను ఈ విషయంలో నిరాశ చెందట్లేదండి. ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఇంతకంటే ఉన్నతమైన హోదా, ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిలో ప్రభు ఆయన కూర్చోబెట్టబోతున్నారు అని నేను నమ్ముతున్నా. సరే, ఒకవేళ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా సంతోషమే. మరలా ఆయన తన పని, తన డ్యూటీ తను చేసుకుంటారు. ఇప్పుడు ఈ మరి ఇక ఫైనల్ అయిపోయింది. ఇది హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో మేలో తిరస్కరించారు, ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మొన్న నవంబర్ 25వ తేదీన, బహుశా మంగళవారం అనుకుంటాను, అక్కడ కూడా శామ్యూల్ కమలేసన్కు వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సైనిక పరమైనటువంటి విషయాల్లో ఇప్పుడు సాధారణంగా నాకు తెలిసి ఏ మతానికి సంబంధించి ఆ మతానికి చర్చెస్ ఉంటాయండి. అక్కడ కూడా ఆరాధన చేసుకునే విధానం ఉంది. మరి అది ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఏ మత విశ్వాసం కలిగిన వారు ఆ ఆదివారమో, శుక్రవారమో, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ముస్లింలైతే, హిందువులైతే, క్రైస్తవులైతే, మరి ప్రజాస్వామిక దేశం ఇది, క్రమశిక్షణ ముఖ్యం, ఇది లౌకిక దేశం, అందరూ ఒక్కటే అనే భావనతో ఉన్నప్పుడు మరి 3 రకాలైనటువంటి వాటిని, మసీదును, గుడిని, చర్చిని ఎందుకు ఉంచుతున్నారు సైన్యం పరిధిలో కూడా? దాన్ని కూడా తీసేయాలి. అసలు అక్కడ ఏది ఉంచకూడదు అలాంటప్పుడు. నా అభిప్రాయం ఇది. అంటే నేను చట్టాన్ని తప్పుపట్టట్లేదండి, లేదంటే రాజ్యాంగాన్ని తప్పుపట్టట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నా. అక్కడికి వెళ్ళేటప్పుడు అలాగే సపరేట్గా వెళ్ళండి రా బాబు అని చెప్తున్నారు. కానీ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు ఏ చర్చికైనా వెళ్ళాలి, ఏ మసీదులోకైనా వెళ్ళాలి, ఏ గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఎట్లా కుదురుతుందండి? ఇది నాకు కొంచెం రాంగ్ అనిపిస్తుంది. ఆలోచించండి, మీ అభిప్రాయం ఏంటో ఈ విషయంలో కామెంట్ రాయండి. నేను ఇంకా క్లారిటీగా ఆ విషయాన్ని మీకు
చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికగా క్లియర్గా అసలు ఏం జరిగింది, ఎవరు ఏంటన్న విషయాలు వినండి. మతపరమైన పెరేడ్లో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ను విధుల్లో నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది హెడ్డింగ్ అండి. పైగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏంటంటే, ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం అని, దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ కామెంట్ చేశారు. ఎందుకు సీరియస్ కామెంట్ చేశారు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు సీరియస్ కావాలి? దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం ఏంటి? నేను అదే కదండి అడుగుతుంది. ఇది దారుణమైంది ఏముంది? అతను ఒక క్రిస్టియన్, తన మతపరమైనటువంటి విషయాల్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను బట్టి హిందూ గర్భాలయంలోకి అతను అడుగు పెట్టలేకపోయాడు. ఇది దారుణం ఏంటి? మీకు అర్థమైందండి? నేను అదే చెప్తున్నాను. లేదండి అన్నిట్లోకి వెళ్ళాలన్నప్పుడు మీరు మసీద్ ఒకటి, టెంపుల్ ఒకటి, చర్చ్ ఒకటి ఎందుకు వెసులుబాటు కలిగిస్తున్నారు మరి సైనికుల మధ్య? అప్పుడు అసలు అవి 3 కూడా తీసేయాలి కదా. 3 కూడా తీసేసరే బాబు మీరు దేంట్లోకైనా వెళ్ళాలి, దేంట్లోకైనా ఉండాలి అని చెప్పాలి కదా. ఈ లొసుగును ప్రభుత్వ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న లొసుగును, ఈ లిటిగేషన్ అర్థం చేసుకోవాలి. ఈ అంశంలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్థిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికవాదమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది. సైన్యం ఒక లౌకికమైన సంస్థ అయితే క్రమశిక్షణలో రాజీ పడలేమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చలతో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఇది సుప్రీంకోర్టులో నుండి వచ్చినటువంటి విషయం సారాంశం. ఇకపోతే అసలు ఏం జరిగింది అన్న విషయాలు మీకు క్లుప్తంగా చదివి వినిపిస్తా వినండి. శామ్యుయల్ కమలేషన్ అనే క్రైస్తవ అధికారి తాను విధులు నిర్వహించే రెజిమెంట్లో గురుద్వారా మందిరం ఉన్నాయి. విధుల్లో భాగంగా జవాన్లు ప్రతి వారం ఆ గుడిలోకి వెళ్ళి పూజలు చేసి మతపర పెరేడ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ట్రూప్ లీడర్గా శామ్యుయల్ తన కింద పనిచేసే జవాన్లను గుడికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే తాను క్రిస్టియన్ అయినందున అలాంటి పూజలు చేయలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది. అందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో 2021 మార్చి 3న ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ శామ్యుయల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మతం కంటే యూనిఫామే ముఖ్యం అని, ఆదేశాలు పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శామ్యుయల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సూర్యకాంత్, జోయల్ మాల్యా బాగ్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ వాదించారు. తన క్లయింట్ను ఒకే ఒక ఉల్లంఘనకు మాత్రమే తొలగించారని, అతను తాను నియమించిన ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే నిరాకరించాడని, ఒకవేళ సర్వధర్మ స్థలాలు ఉంటే తన క్లయింట్ పాల్గొనేవారని వాదించాడు. మరి ఇందులో కూడా న్యాయం ఉంది కదండి. దీంతో క్రమశిక్షణ కలిగిన దళంలో ఇలాంటి దుందుడుకు ప్రవర్తన అనుమతించబడుతుందా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించడం జరిగిందంటండి. దానికి పిటిషనర్ తరపున న్యాయవాది స్పందిస్తూ తాను నియమితుడైన ప్రదేశంలో సర్వధర్మ స్థలం లేదని, ఆ ప్రదేశంలో ఒక గురుద్వారా, ఒక ఆలయం మాత్రమే ఉన్నాయి. పిటిషనర్ ఆలయం వెలుపల నిలవబడి ఉన్నాడని చెప్పారు. తాను ఏకధర్మ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి కాబట్టి గర్భగుడిలోకి ప్రవేశించడం లేదని, అది తన క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని ఆయన వాదించారు. ఆయన దుందుడుకు మనిషి కాదు, మిగతా అన్ని అంశాలలోనూ ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కోర్టుకు తెలిపారు. సాయుధ దళాల్లో చేరినంత మాత్రాన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద హామీ ఇవ్వబడిన మతం పట్ల తమ ప్రాథమిక హక్కును కోల్పోరని మరి ఆయన వాదించడం జరిగిందటండి. దీంతో తాను ఎలాంటి సందేశం పంపుతున్నాడు? ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు, కానీ
భారత సైన్యానికి సరిపోరని తన తోటి సిక్కు సైనికుల విశ్వాసాన్ని గౌరవించనందుకు అతన్ని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని వీళ్ళు సమర్థించడం జరిగింది. ఇదండి విషయం. నిజానికి అక్కడ సర్వమత ధర్మ సంబంధమైనటువంటివి లేవంట. ఏముండోయ్, సాధారణంగా నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, మసీదు ఉంటుంది, క్రైస్తవ టెంపుల్ ఉంటుంది, ఆ హిందూ ఆలయాలు ఉంటాయి, సిక్కులకు సంబంధించినవి ఉంటాయి, చెప్పాను కదా, అన్ని మతాలకు సంబంధించినవి ఉంటాయి. కానీ ఈయన రెజిమెంట్లో మాత్రమే కేవలం సిక్కుకు సంబంధించింది మాత్రమే ఉందంట. అందువల్ల ఆయన బయట నిలబడ్డాడు, మిగిలినటువంటి వాళ్ళని దానికి ఇష్టమైన వాళ్ళు లోపలికి పంపించాడు. ఇందులో తప్పేంటండి? ఇది న్యాయబద్ధంగా ఆలోచన చేస్తే శామ్యూల్ కమలేసన్కు ఒక అన్యాయం చేసినట్టే. సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ హైకోర్టు వారు కానీ ఖచ్చితంగా ఒక క్రైస్తవ నిజాయితీ కలిగి నమ్మకంగా సేవ చేసే ఒక క్రైస్తవ మిలిటరీ అధికారిని అన్యాయంగా సస్పెండ్ చేయటమే అని నేను భావిస్తున్నా. ఈ విషయంలో నిజం చెప్పాలంటే ఒక నమ్మకస్తుడిని మిలిటరీ సైన్యం కోల్పోతుంది ఆయన సస్పెండ్ చేయటం ద్వారా. దయచేసి సైన్యం మరొకసారి తిరిగి వారు ఆలోచించుకోవాలి అని నేను కోరుకుంటున్నా. ఒకవేళ హైకోర్టు తీర్పు ఇలా ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉన్నా, ఒకవేళ సైన్యం తన మనసు మార్చుకొని జాయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటే తిరిగి ఆయన మరలా తిరిగి తన డ్యూటీలోకి తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. సరే, ఒకవేళ లేకపోయినా సరే నేను ఈయన చూసి నేను చాలా గర్విస్తున్నా. ప్రభువు కోసం, క్రీస్తు కోసం తన యొక్క జీవనాధారమైనటువంటి పదోన్నతిని, లేకపోతే ఆ ఉన్నతమైన పదవిని, ఉద్యోగాన్ని వదులుకోవటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కానీ తనకు తెలుసు తను వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తారని. ఓకే, అయినా సరే క్రీస్తు కోసం నిలబడ్డాడు ఈ వ్యక్తి, మార్గదర్శకంగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఓకే, ప్రపంచానికే ఒక మార్గదర్శకమైనటువంటి వ్యక్తిగా నేను ఇతన్ని కొనియాడుతున్నాను. రైట్ అండి, ఇతని కోసం ప్రార్థన చేయండి. దేవుడు మరొక రీతిగా ద్వారాలు తెరిచి ఆయనకు న్యాయం జరిగేటట్లుగా మనం ప్రార్థనలు చేద్దాం. వారి కుటుంబాన్ని ప్రభు దీవించేలాగున ప్రార్థనలు చేద్దాం. ఎవరు ఊహించని ఎత్తులోకి ప్రభు అతన్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాస్తవంగా ఏంటంటే ఇతను అంటే ఈ సర్వధర్మ స్థల్స్ అని ఉంటాయి ఆర్మీలో. ఇది ఇక్కడ సర్వధర్మ స్థలం కాకుండా ఓన్లీ గురుద్వారా టెంపుల్ ఉంది. అందువల్ల ఆ వీక్లీ రెజిమెంటరీ రిలీజియస్ పరేడ్స్ అంటే సైన్యంలో మతం కూడా ఒక స్ఫూర్తినిస్తుంది కదా. సో మనకు అవునన్నా కాదన్నా మనిషి స్ఫూర్తి పొందాలి. సైన్యంలో మామూలు స్ఫూర్తి ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటారు కనుక వాళ్ళకి ఆ స్ఫూర్తి నింపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని మీకు. అయితే ఆ రిలీజియస్ పరేడ్లో వివాదం ఏంటి అంటే 2 రకాల వర్షన్ ఉంది. శామ్యూల్ కమలేషన్ చెప్పేది నేను టెంపుల్కి రానని అనలేదు, కానీ ఈవెన్ లోపలికి రానని కూడా అనలేదు, కానీ నన్ను అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనమని అన్నారు. నేను క్రైస్తవుని గనక నేను ఆ దైవ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేను అంటే నన్ను టర్మినేట్ చేశారన్నది ఆయన వాదన. ఆయన తరఫున లాయరు సుప్రీంకోర్టులో వాదించి గోపాల్ శంకర్ నారాయణ అని సీనియర్ అడ్వకేట్ అతను, ఆయన వాదించింది ఏంటంటే నాకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ రిలీజన్ ఉంటుంది కనుక నా మత విశ్వాసాలకు విఘాతం కలిగించే రీతిలో నన్ను ప్రవర్తించమని అనడం ఏంటి అనేది ఆ శామ్యూల్ కమలేషన్ వాదన. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.